వస్తుంది ఎవరు లేరు. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ చేసి హోమ్ వచ్చింది. సెక్యూరిటీ గార్డ్ అసలు సెన్స్ ఉండదా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రవళిక నల్లూరి. అండ్ నా ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నౌ. సో ఈ రోజు నుంచి నాకు నైట్ షిఫ్ట్స్ అనమాట. నాకు నైట్ షిఫ్ట్స్ రాగానే ఫుల్ డిప్రెస్ అయిపోతా. ఎందుకంటే కంప్లీట్ మార్నింగ్ నుంచి కంప్లీట్ నైట్ వెళ్ళిపోతా అనమాట. 2 weeks మార్నింగ్ ఉంటుంది, ఆ తర్వాత 4 weeks నైట్ షిఫ్ట్. టార్చర్ ఉంటుంది, కానీ ఏం చేస్తాం, ఇంకా తప్పదు. సో మీ అందరికీ నా నైట్ షిఫ్ట్ రొటీన్ చూపిద్దాం అనుకున్నాను. 10:30కి లాగిన్ ఉంటుంది నైట్, మార్నింగ్ 7:30కి లాగౌట్ అనమాట. సో 10:30కి అయితే 9కి క్యాబ్ వచ్చేస్తుంది. అండ్ డిన్నర్ అండ్ స్నాక్స్ కూడా అక్కడే ఉంటాయి అన్నమాట. సో నాకు తెలిసి నైట్ షిఫ్ట్ చేసే ఎంప్లాయీస్ అందరూ రిలేట్ చేసుకుంటారు ఆ నైట్ షిఫ్ట్లో వచ్చే బాధలన్నీ. సో బ్యాగ్ ఇంకా ప్యాక్ చేసుకోవాలి. అండ్ నేనైతే మొత్తం రెడీ అయిపోయాను. ఇది నా అవుట్ఫిట్. వాట్ మై హుడీ విత్ మీ, ఎందుకంటే ఫుల్ చలి పెడుతుంది ఆఫీస్లో. బయట దానికన్నా ఆఫీస్లోనే ఏసీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానికి హుడీ అయితే కంపల్సరీ. ల్యాప్టాప్ ఇది మర్చిపోతే అంతే. ఇంకా నెక్స్ట్ నా వాటర్ బాటిల్, ఇంకా అండ్ ఫ్రూట్స్ కంపల్సరీ. నైట్లో ఫుల్ ఆకలిస్తుంది, సో ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటా. నా చార్జర్, నా స్పెట్స్, ఇవి లెన్స్ కార్ట్లో తీసుకున్నా. ఓన్లీ జస్ట్ కంప్యూటర్ క్లాసెస్ అనమాట. ఇంకా మాస్క్ కంపల్సరీ, ఎందుకంటే నా క్యాబ్ బోడవంగానే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది అనమాట. మోషన్ సిక్నెస్ ఉంది. మాస్క్ అయితే కంపల్సరీ. ఇంకా ఈ క్యూట్ పౌచ్ మినీసోలో తీసుకున్నా. దీంట్లో ఇయర్ ఫోన్స్ అనమాట, వైర్డ్ ఇయర్ ఫోన్స్. చాలా క్యూట్ ఉంది కదా, నా ఫేవరెట్ ఇది. అండ్ లాస్ట్లీ నా ఐడి కార్డ్. యాక్చువల్లీ ఆఫీస్ దగ్గర వేసుకుంటా, బట్ వేసేసుకుంటున్నా. సో దట్స్ ఇట్, ఐమ్ డన్. సో ఇప్పుడే బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకున్నా. క్యాబ్ కూడా వచ్చేసింది, కిందే ఉంది. సో చలో గైస్, లెట్స్ గో. ఇప్పుడే వచ్చేసాను ఆఫీస్కి. 40 minutesలో రీచ్ అయిపోయాను. ఇంకా 1 hour ఉంది లాగిన్కి. ఇంత త్వరగా తీసుకొచ్చి పడేస్తారు మమ్మల్ని ఆఫీస్లో. క్రిస్మస్ ట్రీ చూపిస్తా, డెకరేషన్. ఇదంతా క్రిస్మస్ డెకోర్. ఇక్కడ పిక్చర్స్ దిగాలి క్రిస్మస్ రోజు. ఇక్కడ కాకుండా పక్క సైడ్ కూడా పెట్టారు, అక్కడ ఇంకా బాగుంది డెకోర్. అది కూడా చూపిస్తా బ్రేక్ టైంలో. సో లెట్స్ గో. క్రిస్మస్ డెకోర్ చేశారు. ఇక్కడ పట్టుకున్న షాక్ కొడుతుంది అసలు. ఇప్పుడే వచ్చేసాను పైకి. సో వచ్చేసా ఆఫీస్కి. ఇంకా 1/2 hour ఉంది లాగిన్ చేయడానికి. అంతా సెట్ చేసేసుకున్నా. కాసేపు అలా మసాజ్ చైర్లో రిలాక్స్ అవుతాను. ఇంకా డిన్నర్ బ్రేక్ ఏమో 11:30 to 12 ఉంటుంది. డిన్నర్ 12కి క్లోజ్ అనమాట. యాక్చువల్లీ ఇంట్లో తినేసాను, బట్ మళ్ళీ సెకండ్ టైం తింటా ఇక్కడ. అండ్ 1 hour బ్రేక్ ఏమో 2 to 3, 3 to 4 అట్లా ఉంటుంది. అప్పుడు ఇంకా స్నాక్స్ తింటా. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏముండదు. బ్రేక్ఫాస్ట్ ఏమో 8 or 9 కల్లా స్టార్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ నా లాస్ట్ టైం వ్లాగ్లో ఆఫీస్ స్టోర్లో చూపించా కదా నా ఫేవరెట్ ప్లేస్ అని. సో అక్కడే కూర్చున్నా. ఇక్కడంతా లైక్ గేమ్స్ లైబ్రరీలా ఉంటుంది. ఇక్కడ మా డెస్క్స్ అనమాట. అటువైపు నేను చూపించలేను, స్క్రీన్స్ అన్నీ ఆన్ ఉన్నాయి కాబట్టి నాకు చూపించలేను. ఇది మసాజ్ చైర్, లాస్ట్ టైం చూపించా కదా. కానీ డైలీ అయితే కూర్చోకూడదు, బట్ అప్పుడప్పుడు ఏమైనా రిలాక్స్ అవ్వాలంటే బ్రేక్స్లో ఇక్కడ రావచ్చు. చాలా రిలాక్సింగ్గా ఉంది. ఇంకా మా ఆఫీస్ వాళ్ళు 18,000 ఇస్తారనమాట ఎవ్రీ ఇయర్, మనం వెల్నెస్ ఫండ్స్ లాగా. ఇంకా జిమ్ ఎక్విప్మెంట్స్ కానీ వాచ్, ఫిట్నెస్ వాచ్ ఇలా ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే 12,000 పెట్టి ఓన్లీ లెగ్ మసాజర్ ఇచ్చుకున్నాను అనమాట. 12,000 పెట్టి నెక్ అండ్ బ్యాక్ మసాజర్ కూడా ఇచ్చుకున్నా. ఇంకోటేమో మసాజ్ గన్ అనమాట. 18,000లో ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాను. అదైతే చాలా బాగుంది లెగ్ మసాజర్. అది కూడా డైలీ యూస్ చేయట్లే, బట్ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు జిమ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇయర్ తీసుకున్నా. యాక్చువల్లీ టేబుల్ టెన్నిస్ టేబుల్ అనుకున్నా, బట్ అంత స్పేస్ లేదనమాట. సో ఇంకా బ్యాడ్మింటన్ బ్యాట్ కూడా ఉంది. ఇంకా చాలా ఆప్షన్స్ ఆలోచించా, బట్ ఫైనల్లీ లెగ్ మసాజర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి ఇంకా లెగ్ మసాజర్ ఇచ్చుకున్నాను అనమాట. ఇంకా యాక్చువల్లీ యాపిల్ వాచ్ కూడా ఉంది, అది కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్పారు. బట్ అది బేసిక్ మోడల్ ఒకటే వస్తుంది.
18,000 వెల్నెస్ ఫండ్స్, మిగతావి ఇంకా మనం పెట్టుకోవాలి. బట్ నాకు దానికన్నా లెగ్ మసాజరే బెటర్ అనిపించింది, సో అదే తీసుకున్నాను. ఇంకా గైస్ ఇప్పుడు లాగిన్ చేసేసాను. మళ్ళీ 11:30కి బ్రేక్ ఉంది, మళ్ళీ 2:30కి 1 అవర్ బ్రేక్. హలో గైస్, ఇప్పుడే నేను హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నా. 12కి డిన్నర్ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఈరోజు ఏముంటుందో, ఈరోజు మండే కదా, సో చికెన్ ఉండొచ్చు ఆర్ ఎగ్ ఉండొచ్చు, చూద్దాం. గైస్ ఇక్కడ క్రిస్మస్ డెకోర్ చేశారు, మస్తుంది. చికెన్ కర్రీ పెట్టారు, అండ్ దాంతోపాటు పాస్తా అంట నైట్. వావ్, స్కాన్ అవ్వట్లే. ఎరా కొంచెం స్వీట్ ఏముంది, ఫస్ట్ స్నాప్ తీసుకోవాలి. ఈరోజు చికెన్ కర్రీ, రోటీ, పప్పు అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ స్వీట్ కూడా ఉంది, కానీ నేను స్వీట్ మానేసాను అనమాట. 1 వీక్ అయింది, చూద్దాం ఎన్ని రోజులు ఉంటాను. షుగర్స్ మానేద్దామని డిసైడ్ అయ్యాను ఫర్ గుడ్. ఈరోజు డిన్నర్ నేను ఇంట్లో చికెన్ ఫ్రై తిన్నా, ఇప్పుడు కూడా మళ్ళీ చికెన్ తింటాను. వెడ్నెస్డే బిర్యానీ పెడతారు, నాట్ బ్యాడ్. నేనైతే స్నాక్స్ కోసం ఎగ్జైటెడ్, పాస్తా కాబట్టి. ఇప్పుడే తినేసాను డిన్నర్, కిందకి వెళ్తున్నాం. ఊరికి అలా కాసేపు వాక్ చేద్దాం. ఇప్పుడే కిందకు వచ్చేసాను, వాక్ చేస్తున్నాను. ఫుల్ చలిగా ఉంది, హుడీ ఏమో పైన వదిలేసాను, బట్ చాలా బాగుంది. ఇటు కాకుండా ఆ పక్క బ్లాక్లో కూడా క్రిస్మస్ ట్రీ పెట్టారు, అక్కడ కూడా బాగుంది చాలా. నైట్ షిఫ్ట్ అప్పుడు లిటరలీ ఎవ్వరు ఉండరు, పీస్ఫుల్ ఉంటుంది ఈవినింగ్ టైం కన్నా. ఇది కూడా ఇంకో క్రిస్మస్ ట్రీ, అదేమో మార్కెట్ లాస్ట్ టైం చూపించా కదా. నా 1 అవర్ బ్రేక్లో ఇంకో క్రిస్మస్ ట్రీ చూపిస్తుంది, అటు ఉంటుంది గార్డెన్ దగ్గర. చాలా అంటే చాలా బాగుంది, బాగా పెట్టారు. మొన్నటి వరకు అక్కడ స్టాల్స్ కూడా పెట్టారనమాట షాపింగ్కి. నేను కొన్ని డ్రెస్సెస్ అవన్నీ తీసుకున్నాను, కానీ ఇప్పుడైతే స్టాల్స్ లేవు, 2 days వరకే పెట్టారు, తీసేశారు. సో అటైతే బాగుంటుంది. సో 1 అవర్ బ్రేక్లో వెళ్దాం. లాబీలో కింద కూర్చున్నా కాసేపు, బయట చల్లగా ఉందని చెప్పి. ఇంకా నా వీడియోస్ కొన్ని రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ ఎడిటింగ్ చేయాల్సి ఉన్నాయి. సో నాకు హాఫ్ అన్ అవర్ 1 అవర్ బ్రేక్ టైం ఉన్నప్పుడే నేను ఎడిట్ చేసుకోగలను, ఇంకా మేనేజ్ చేస్తున్నాను అలాగా. ఇంకా ఆఫ్స్ అప్పుడు షూట్ చేయడం, ఎడిట్ చేయడం అయిపోతుంది. ఇంకా రేపటికి పోస్ట్ చేయాలంటే ఇప్పుడే ఎడిట్ చేసేయాలి. ఈసారి నేను ఎడిటింగ్ ట్యుటోరియల్స్ అన్నీ కూడా వీడియో చేసి పెడతా సెపరేట్గా. నిద్ర వస్తుంది, టైం 3 o'clock అయింది. ఇప్పుడు 1 అవర్ బ్రేక్ వెళ్ళాలి. మార్నింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్కి వస్తే గాన్. ఇంకా నాకు మధ్యలో వర్క్ లేనప్పుడు ఎడిటింగ్ అవన్నీ చేసుకుంటున్నాను. సో అట్లా అన్న టైం పాస్ అవుతుంది. 7:30 వరకు ఉండాలి. ఫుల్ చలేస్తుంది, ఉడికేసుకున్నాను. ఇప్పుడు పెట్టారు నైట్ షిఫ్ట్స్ ఎప్పుడు అయిపోతుందో. ఇప్పుడే బ్రేక్ తీసుకున్నా 3:15కి. ఇప్పుడు స్నాక్స్ తినడానికి వెళ్తున్నా, చూద్దాం ఏముందో. అసలు అయిపోయిందో ఉందో కూడా తెలియదు, బట్ ఆకలిలా. సో అందుకే లేట్గా తీసుకున్నాను అనమాట 1 అవర్ బ్రేక్. వేసి కిందకి వెళ్తా, ఎక్కువ చలిగా ఉంటే వెళ్ళను, చూద్దాం. కార్న్ సూప్ ఇంకా పాస్తా డెకోర్ వేస్తున్నారు. పాస్తా నేను దాన్ని పాస్తా ఎట్లుందో. ఒక ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి తినడం. కొంచెం క్రీమీగా ఉంటే బాగుంది, డ్రైగా ఉంది. ఓ మై గాడ్, సో కోల్డ్.
నా ఫేవరెట్ స్పాట్ లాస్ట్ టైం ఆఫీస్ వ్లాగ్లో కూడా చూపించాను నేను, అటు సైడ్ బ్రిడ్జ్ క్రాస్ చేశాక బాగుంటుందని. సో అటు వెళ్దాం. చాలా పీస్ఫుల్ ఉంది. గుడ్. క్లోజ్డ్ ఉంది మార్కెట్ కూడా. ఈజీ కోల్డ్. ఇక్కడికి వెళ్తే కొంచెం పీస్ఫుల్ ఉంటుంది. వావ్, నైట్ టైం చాలా బాగుంది ఇక్కడ వ్యూ కవర్ చేశారు. ఓ మై గాడ్, ఇట్స్ సో పీస్ఫుల్. అదంతా క్రిస్మస్ డెకార్. గైజ్, ఇప్పుడే నాకు ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. సో నేను అక్కడ కూర్చున్నాను కదా, అక్కడ సెక్యూరిటీ గార్డ్ వచ్చాడనమాట. సో ఈ వాజ్ లైక్ యూ కాంట్ టేక్ వీడియోస్ అని చెప్పి. యాక్చువల్లీ చాలామంది తీస్తారు, చాలామంది దిగుతారు అక్కడ. సో కెమెరా చూసి ఓకే అండర్స్టాండ్, సరే నేను ఫోన్లో తీసుకుంటాను, కెమెరా లోపల పెట్టేస్తానని చెప్పా. అసలు మొత్తం నా వెనకాల తిరిగి కొంచెం వియర్డ్గా బిహేవ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూర్చొని ఉన్నా. ఈజ్ లైక్ మీకు చల్లేయట్లేదా అని చెప్పి హిందీలో. నేను అన్న వేస్తుంది, బట్ నేను ఊరికే వచ్చి కూర్చున్నా, నా బ్రేక్ టైం, నేను ఎప్పుడు ఇక్కడికే వస్తాను అని చెప్పా. సో వచ్చేసి నా కెమెరా డైరెక్ట్ నా పర్మిషన్ లేకుండా ఇలా లాగేసుకొని మొత్తం ఇట్లా చూసి ఏంది ఇది అని అడిగాడు. నార్మల్గానే మాట్లాడాడు. లాగేసుకున్నా. నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు లాక్కున్నాడు, అసలు ఏంది. సరే అని చెప్పి నేను రియాక్ట్ అయ్యా, తీసేసుకున్న కెమెరా. సో నేను ఆఫ్ చేసేస్తాను అని చెప్పా. సరే అని కూర్చున్నా. అయితే మళ్ళీ ఏం చేశాడు, నా ఐడి కార్డు లైక్ కూర్చున్నప్పుడు ఐడి కార్డ్ నా ల్యాప్లో ఉంటుంది కదా, ఆ థైస్ పైన టచ్ చేసి ఐడి కార్డ్ తీసుకున్నాడు. నాకు లిటరలీ ఏం అర్థం కాలే, ఏం జరుగుతుంది అసలు. అలా పట్టుకొని తీయడం ఎంత సెక్యూరిటీ గార్డ్ అయితే మాత్రం కొంచెం సెన్స్ ఉండాలి కదా. ఎలా ముట్టుకొని డైరెక్ట్ ఐడి కార్డ్ అడుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరన్నా రావచ్చు ఆ ప్లేస్కి, అండ్ ఏ కంపెనీలో వర్క్ చేస్తావు, నీ పేరేంటి, అవన్నీ ఏం అక్కర్లేదు వాళ్ళకి. సో ఎవరన్నా వచ్చి అక్కడ వాక్ చేయొచ్చు. నాతో పాటు చాలామంది కూడా వాక్ చేస్తున్నారు అక్కడ. సో అసలు ఐడి కార్డ్ అడిగి నేమ్ అడిగి అట్లా ముట్టుకొని తీస్తే నాకు పిచ్చ కోపం వచ్చింది. ఇంకా వెంటనే అరిచేసి, అసలు మీకు ఎవరు చెప్పారు వీడియోస్ తీయద్దు ఇక్కడ అని చెప్పి. మాకైతే చాలామంది తీసుకుంటారు ఇక్కడ, మీరు అలా ముట్టుకోవడం ఏంటి అని చెప్పి. అయితే ఇంకా నేను అలా అరుస్తున్నాను. ఇంకా నేను ఫోన్లో తీసుకొని అరుస్తుంటే వేరే ఎవరో కంపెనీ వాళ్ళు అక్కడ వాక్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు వచ్చి ఏమైందని అడిగారు పాపం హెల్ప్ చేయడానికి. నేను చెప్పాను ఇలా అయ్యింది అంటే, అసలు వీడియోస్ ఎవరు తీసుకోవద్దు అన్నారు, తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు, వాళ్ళు అలా అనడం ఏంటి. అండ్ ఇలా చెప్పా, ఇలా ఐడి కార్డ్ కోసం టచ్ చేశారు ఇలాగా, అసలు కరెక్ట్ కాదంటే ఇంకా వాళ్ళు ఫుల్ తిట్టారు. అసలు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అలా ముట్టుకోవడం ఏంటి, సారీ చెప్పండి అంటే అప్పుడు ఇట్ వాజ్ లైక్ సారీ అని చెప్పి. అసలు సెన్స్ ఉండదా అసలు ఐడి కార్డ్ అడగడం కోసం అట్లా. నాకైతే చాలా భయం వేసింది. నేను యాక్చువల్లీ డైలీ వస్తాను ఇక్కడికి 1 hour వాక్ చేయడానికి, ఒక్కదాన్నే తిరుగుతా నైట్ షిఫ్ట్ అప్పుడు. ఇట్స్ ఓకే బికాజ్ అందరు సెక్యూరిటీ ఉంటారండి. లాస్ట్కి సెక్యూరిటీ గార్డే అలా చేశాడంటే నాకైతే నమ్మబుద్ధి అట్లా. సో దీన్ని బట్టి రావద్దని అర్థమైంది ఇక్కడికి. వర్స్ట్ అంటే వర్స్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వెళ్ళి ఎవరికి కంప్లైంట్ కూడా చేయలేను. అసలు తనని ఏం తెలియదు, ఎవరో తెలియదు, అసలు ఏంది అని చెప్పి తెలియదు. చూడాలి. తనని ఏం అడిగితేనేమో నేమేం లేదు సెక్యూరిటీ గార్డ్ అని చెప్పండి అంటున్నాడు. నా అరిచేసా ఫుల్గా, అసలు మీరు ఎలా ముట్టుకోవడం ఏంటి ఇది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హిందీ రాదు. సో ఇంకా నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాట్లాడారు. ఇంకా ఒకటి అర్థం కావట్లా, అంటే వీడియో చేస్తే ఏమన్నా నేరమా? అది క్రిస్మస్ ట్రీ పెట్టారు బాగుంది, ఎవరైనా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటారు. వాడికి ఏం ప్రాబ్లం వచ్చిందో నాకైతే అర్థం కావట్లా. దూరం నుంచి అడగాలి కదా ఐడి కార్డ్ ఏంటి, మీరు ఎక్కడ, అసలు అది కూడా అడగకూడదు. ఎందుకంటే అందరూ అక్కడికి వెళ్ళవడే, కంపెనీలో వర్క్ చేస్తాం కాబట్టి మేము అటు రావచ్చు. సీరియస్లీ చాలా వర్స్ట్ అంటే వర్స్ట్ ఎక్స్పీరియన్స్. హాయ్ గైస్, టైం ఆల్మోస్ట్ 6 o'clock అవుతుంది. అండ్ ఇందాక ఇన్సిడెంట్ అయ్యాక నేను అసలు ఊరుకోలేదనమాట. నా ఫ్రెండ్కి కాల్ చేశాను. ఇంకా మా టీఎల్తో కలిసి అక్కడికి వెళ్ళి ఆ సెక్యూరిటీ గార్డ్తో గొడవ పెట్టుకున్నాం ఫుల్గా. ఇంకా క్లాస్కి సారీ అని. బట్ నేనైతే కామ్గా ఉన్నట్లా, నేనైతే కంప్లైంట్ రేస్ చేస్తున్నాను. నాకు చాలా భయం అనమాట ఈ ఎస్కలేషన్స్ ఇట్లా ఏమైనా చేయాలంటే. ఎందుకులే వాళ్ళ జాబ్ ఇష్యూ అయిద్దని. బట్ నేను స్టాండ్ తీసుకోవాలి. సో ఇంకా అందుకే అక్కడికి వెళ్ళి ఇంకా టీఎల్తో కలిసి వెళ్ళి ఇంకా అక్కడ వాళ్ళతో గొడవ పడ్డాం. ఇంకా సెక్యూరిటీ గార్డ్స్ అందరిని పిలిచి. కొంచెం డిస్టర్బ్ అయిపోయింది మైండ్ అదంతా జరిగాక. బట్ ఇట్స్ ఓకే.
ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ టైం వేరే వాళ్ళతో అలా చేయరు కదా నాలాగా. అక్కడ చాలామంది వెళ్తారు. సో అందరితో అలా బిహేవ్ చేయొచ్చు. సో నేను అలా వాయిస్ రేస్ చేయడం వల్ల అట్లీస్ట్ వేరే వాళ్ళకన్నా హెల్ప్ అవుద్ది అండ్ దట్ పర్సన్ వోంట్ రిపీట్ ద సేమ్ నెక్స్ట్ టైం. ఈ ఇన్సిడెంట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను కామ్గా ఉండొద్దు. సాఫ్ట్గా ఉండి కామ్గా ఆన్సర్ చేస్తే అందరు చాలా అడ్వాంటేజ్ తీసుకుంటారు. నేను మార్చుకోలేని వన్ థింగ్ ఏంటంటే నేను ఎవరికి నో చెప్పలేను ఫేస్ పైన. అదొక చేంజ్ చేసుకోవాలి. చాలా ఇబ్బంది అయిపోతుంది నేను అలా ఉంటే. నేను నో చెప్పలేకపోవడం వల్ల అది వాళ్ళ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. చాలా ఇష్యూస్ అవుతుంది నాకు. సో ఐ హ్యావ్ టు చేంజ్ దట్ అని ఈ సిచ్యువేషన్ తర్వాత అర్థమైంది. ఇంకా 15 minutes లాగౌట్కి. సో వెయిటింగ్. నిద్ర వస్తుంది. సన్ రైజ్ కూడా అయిపోయింది. గుడ్ మార్నింగ్ గైస్. సో ఇప్పుడే 7:30 లాగౌట్ అయిపోయింది. వెళ్తున్నా ఇంకా క్యాబ్ బోర్డ్ అవ్వడానికి. సో లెట్స్ గో. ఫైనలీ ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద షిఫ్ట్. ఇక్కడ మార్నింగ్ సన్ రైజ్ చూపిస్తా. చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ మార్నింగ్ టైం. క్యాబ్లో ఎంతమంది ఉన్నారు చూడాలి ఫస్ట్. నా క్యాబ్ చూడాలి అక్కడికి వెళ్ళి. వచ్చేసాం. పార్కింగ్ దొరికింది ఫైనల్లీ. 5:40 ఇక్కడ.